మనసు, శరీర మనసును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. శరీర మనసును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. చూసారా, దేన్ని చంపాలి? శరీర మనసును చంపాలి. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని దగ్గరకు వెళ్ళి అయ్యా ధూళిని దుమ్ముని అన్నాడు అనుకో, దేన్ని చంపినట్టు? ఆయన గర్వాన్ని చంపాడు. తర్వాత నేను ధనవంతుణ్ణి అనే మనసును చంపేశాడు. తర్వాత దేవుని ముందు నేనెంతటి వాడిని, నేనెంత, నా ఆస్తి ఎంత, ఎందుకు పనికిరానుండి నేను అనే ఆ మనస్సును చంపుకున్నాడు. ఆ గర్వం చస్తేనే మనం లోబడతామండి. లోపల అహంభావము, గర్వము, హెచ్చించుకునే మనస్సు, ఆ తగ్గించుకునే మనస్సు లేకపోవడం, ఇవన్నీ చస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అంటే ఆ శరీర మనస్సును చంపేసి ఆత్మలో బ్రతకటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకొని ఆయనను గొప్పవానిగా చేయటం. అబ్రహాం గారు అలా తగ్గించుకున్నాడు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించాడు. ఇంకొక వ్యక్తి కూడా ఎలాగూ, ఈయన ధనవంతుడే, ఈయన కూడా దేశం మొత్తం మీద ధనవంతుడు. ఈయనేమయ్యాడో చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యోబు యెహోవాకు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడితిని, నేను మరలా నోరెత్తను, రెండు సార్లు మాటలాడితిని, ఇకను పలుకను. ఈయనెవరు? మొదటి అధ్యాయం చూడండి. ఈయన ఎలా అంటాడు? ఈయన హిస్టరీ ఏంటి అసలు? మొదటి అధ్యాయము 1వ వచనం చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. తర్వాత 3వ వచనం చివరిలో మనం చదివితే, అవన్నీ చదవాల్సిన మాటలే, అవన్నీ చదివిన తర్వాత చివరిలో ఏముందంటే, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. తూర్పు దిక్కు జనులందరిలో అంటే తూర్పున ఉండే దేశాలన్నిటి కంటే ఈయనంత గొప్పవాడే లేరు. అంటే ఒక దేశానికి కాదు, తూర్పున ఉండే అన్ని దేశాల్లో ఈయన గొప్పవాడు. ఇప్పుడు మన ఊరిలో పలానా ఆయన పెద్ద ధనవంతుడు అనుకుంటారు, లేక ఇదిగో ఈ టౌన్ మొత్తం మీద పలానా ఆయన బాగా ధనవంతుడు అనుకుంటారు. అట్లాగే దేశంలో కూడా ఒకళ్ళు ఉంటారు, ఎవరో దేశం మొత్తం మీద ఒకళ్ళు ధనవంతులు ఉంటారు. కానీ యోబు అది కాదు, ఆ ఏరియాలో ఉన్న అన్ని దేశాల కంటే గొప్ప ధనవంతుడు. ఇక దాన్ని బట్టి ఆయన స్టేటస్ ఏంటో చూడండి. కొంతమంది చిన్న చిన్న వాటికే గర్వపడతా ఉంటారు. కొంచెం డబ్బు ఉంటే చాలు పక్కంటోని లెక్క చేయరు. కొంచెం పలుకుబడి ఉంటే చాలు, నా మాట వినకపోతే నేను ఏమైనా చేస్తానంటారు. అదిరిపడటం అది.
కానీ ఈయన అలాంటి మాటలు అంటలా. దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను. బా, ఏమన్నాడు అబ్రహాం గారు? దేవుని ముందు ఏమన్నాడు? నేను దుమ్మును ధూళిని అన్నాడు. అంత ధనవంతుడు. ఈయనేమో తూర్పు దిక్కున ఉన్న దేశాలన్నిటికంటే కూడా గొప్పవాడుగా ఉన్న యోబు ఏమంటున్నాడు? దేవా, నీ ఎదుట నేను నీచుణ్ణయ్యా, నేనెంత, నా పరిస్థితి ఎంత, నేను ఒక నీచుణ్ణి. ప్రభునంపులరా, దేవుణ్ణి నువ్వు అలాగ అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు అంటే ఎలా అర్థం అవుతున్నాడు మరి? ఏదో కొంచెం బాధగా ఉంటే వెళ్ళి పూట కాస్త ప్రార్థనలో కూర్చుందాం, వెళ్ళి కాస్త ప్రార్థన చేయించుకొని వద్దాం, ఈరోజు బాగాలేదు కదా అనుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అంటే అంతవరకే వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ యోబు నేను నీచున్నయ్యా అని తగ్గించుకున్నాడు. అందుకనే బహుగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇలాంటి గ్రహింపు మనలో ఉందా? ఎలాగ మనం తగ్గించుకుంటున్నామా? సొంకరిలాగా దేవా పాపినైన నన్ను కరుణించమని చెప్తావా దేవునితో? అబ్రహాములాగా నేను ధూళిని దుమ్మును, నన్ను కాపాడు కనికరించు అని నువ్వు దేవునితో చెబుతావా? అలాగే యోబులాగా నేను నీచున్నయ్యా, నన్ను కనికరించు అని నువ్వు తగ్గించుకొని మాట్లాడతావా? ప్రార్థన చేస్తావా? ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా చాలామంది అలా ప్రార్థనలు చేశారు. చూడండి, ఎజ్రా ఏమని చేశాడో చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా నెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఇప్పుడు ఈయన ప్రార్థన ఏమని చేశాడు? 6వ వచనంలో, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. అంటే ఈ ప్రార్థన ఎవరిలా, ఇప్పుడు వరకు మనం చూసిన ప్రార్థనలు ఎవరి ప్రార్థనలాగా ఉంది? శంకర ప్రార్థనలాగా ఉంది కదా. ఎవరి ప్రార్థనలాగా ఉంది? శంకర ప్రార్థన. శంకరి కూడా అక్కడ ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు తగ్గించుకొని ప్రార్థన చేశాడని ఉంది కదా. ఈయన కూడా అదే ప్రార్థన, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను. సరే, ఈయనెవరు? ఈయన హిస్టరీ ఏంటి? సరే, అక్కడంటే ఏదో దేవుని వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు ఈయన అని అనుకుంటా. ఈయన పరిస్థితి ఏంటి అని అంటే, ఈయన చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అనంటే, ఎజ్రాను గురించి చెప్పాలి అనంటే, ఈయన ధర్మశాస్త్రం అంతటినీ చదివి ఆ ప్రజలకు నేర్పిన ఒక గొప్ప శాస్త్రి. అందుకని ఈయన్ని ఎజ్రా శాస్త్రి అంటారు. ఆ మొదటి అధ్యాయాలన్నీ మనం చదువుతూ ఉంటే ఈయన చాలా గొప్పవాడు అన్నమాట. ప్రజలందరికీ 3 గంటల సేపు ప్రార్థనలు చేయించటం, 3 గంటల సేపు దేవుని వాక్యం నేర్పించటం, అలాగే మరి దేవుని సన్నిధిలో వారందరికీ ప్రార్థనలు చేయటం, అన్ని వారికి నేర్పించే పని అన్నమాట ఎజ్రా చేసిన పని. అంత గొప్పవాడు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ వైపు చూచటకు కూడా నేను సిగ్గుపడుతున్నానయ్యా అన్నాడు. మరి అలాంటి ప్రార్థనలు మనం ఏమన్నా చేస్తున్నామా?
అలాగూ ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. ఈ టైంలో ఏంటంటే ఏ కాడకి గొప్పలు చెప్పుకోవాలి. ఈనాడు సంఘాల్లో కూడా వచ్చేసింది. సంఘంలో కూడా నా పేరు చెప్పాలి, నేను గొప్ప అని చెప్పాలి. ఏదన్నా ఒక 10 కుర్చీలు తెచ్చారనుకోండి, ఆ 10 కుర్చీలు నేను తెచ్చానని చెప్పండి. నా ఒక ఫ్యాన్ తెచ్చాను, ఫ్యాన్ తెచ్చానని చెప్పండి. మైకులో చదవండి అంటారు, ఊర్లో కూడా వినాలిగా. వాళ్ళకి ఆ గొప్పలు ఎక్కువైపోతున్నాయి. అసలు దేవునికి నచ్చంది నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకుంటే దేవునికి నచ్చవు. ఇదిగో ఈ అబ్రహాములాగా, అబ్రహాం ఏమని చెప్పాడు దేవునికి? నేను ధూళిని దుమ్మును అని చెప్పాడు. శంకర ఏమని చెప్పాడు దేవునికి? దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. యోబు ఏమని చెప్పాడు దేవునికి? నేను నీచుణ్ణి అని అన్నాడు. ఎజ్రా ఏమని చెప్పాడు దేవునికి? నా ముఖము నీ వైపు ఎత్తుకొని చూచడానికి కూడా సిగ్గుపడుతున్నాను, కిన్నుడయ్యాను అన్నాడు. చూడండి వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ తగ్గింపు ఎలా ఉందో. ఇంకొకళ్ళు చూద్దామా? ఈయన ఇంకా హైలైట్. ఈయనేమని చెప్పాడో దేవునితో చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఈ యెషయా ఎవరు అసలు? యెషయాని మన బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రవక్త. ఈయనేమంటారంటే మేజర్ ప్రాఫెట్, పెద్ద ప్రవక్త అంటాం. ఈ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు ఒక ప్రక్కన పెడితే బైబిల్ మొత్తం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు అయితే ఒక యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని ఈ యెషయా గ్రంథాన్ని సపరేట్గా చెప్పాలంటే మినీ బైబుల్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? మినీ బైబుల్. ఇప్పుడు వ్యానుల్లో చిన్న వ్యాన్ని ఏమంటున్నాం? మినీ వ్యాన్ అంటున్నాం కదా. అలాగే ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటాం. 66 గ్రంథాలు బైబుల్ ఒకటైతే ఈ యెషయా గ్రంథం ఒకటే మినీ బైబుల్. తర్వాత ఈ గ్రంథంలో ఎక్కువగా యెషయా గారు చెప్పింది ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, యేసుక్రీస్తు యొక్క రక్షణను గురించి బాగా చెప్పాడు 66 అధ్యాయాల్లో. అందుకని ఈ గ్రంథాన్ని రక్షణ గ్రంథము అని కూడా అంటారు. యెషయాకి ఈ గ్రంథానికి ఉన్న పేర్లు చెబుతున్నాను మీకు. యెషయా గ్రంథము ఒక పేరు, మినీ బైబుల్ రెండవ పేరు, రక్షణ గ్రంథం మూడవ పేరు. ఇక యెషయాకున్న పేరేమిటంటే పెద్ద ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ అని పేరుంది. ఎంత గొప్ప ఆయనండి! నాకేమిలే నేను గొప్పవాడని అనుకుంటున్నాడా? నాకేమిలే నాకు అంతా తెలుసు అనుకుంటున్నాడా? ఈయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు? 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. గొప్ప ప్రవక్త, మినీ బైబుల్ రాసిన ప్రవక్త, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచించి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను గురించి రాసి రక్షణ గ్రంథము అని ఆయన రాసిన గ్రంథానికి పేరు వచ్చింది.
అలాంటి ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా. ఎంతగానంటే అసలు దేవుని దగ్గర ఈ తల మీద ఉన్న జుట్టు కూడా తీసుకువెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టేశాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అలాగ సరెండర్ అయిపోతామో దేవుని ఆత్మ బలంగా మన మీద పనిచేస్తాడు. అందుకు మనం సిద్ధపడాలి. అలాగ మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ రోజుల్లో కొంచెం టాలెంట్ ఉంటే చాలు గర్వం, కొంచెం వాక్యం చెప్పడం వస్తే చాలు గర్వం, అసలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చాలు ఏదో పెద్ద పరిశుద్ధులు అయిపోయినట్టు ఎగిరెగిరి పడతా ఉంటారు అక్కడి నుంచి, మాకంతా తెలుసని. ఊరకొరకనే రెచ్చిపోయే స్వభావం. కానీ ఇదేం చేస్తుందంటే మనల్ని, మన స్థాయిని తగ్గించే లక్షణం ఇది. కానీ దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మన స్థాయిని ఏం చేస్తుంటాడు? పెంచుతూ ఉంటాడు. ఆమేన్. యెషయా గారు అలాగ తగ్గించుకుని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, నేను నశించాను అని తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు. మరి అలాగూ మనల్ని మనం సిద్ధం చేసుకుందామా? ఈ భక్తులైన వారు ఎవరు వీళ్ళల్లో ఇప్పుడు మనం చూసిన భక్తుల్లో అందరూ గొప్పవారే, అందరూ హోదా కలిగిన వారు, ఉన్నత స్థాయి కలిగిన వారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి సంపూర్ణంగా తగ్గించుకొని ప్రభువుని అడిగారు. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నావా? అలాగూ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? దేవుని వాక్యములో ఏమనుంది అనంటే, మనము హెచ్చింపబడినట్లుగానంట ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండాలంట మనం. పేతురు రాస్తాడు చూడండి ఆ మాట. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. ఎలా ఉంటాలండి? దేన మనస్కులుగా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. అంటే దేవుని దగ్గర అలాగ తగ్గించుకుంటా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. మరి అలాగూ నువ్వు నేర్చుకుంటావు. అదండి భక్తి. ఈరోజున నేను గమనిస్తుంది ఏంటంటే, చిన్న చిన్న వాటికే బహుగర్వంగా ఉంటున్నారు మనుషులు. కొంచెం తెలిస్తే చాలు, కొంచెం నేర్చుకుంటే చాలు, నాకంతా వచ్చు అనుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? అది పరిసయ్యుడు స్వభావం, పరిసయ్యుడు స్వభావం. అది నెబుకద్నెజరు స్వభావం, అది హేరోదు స్వభావం, అది లూసిఫర్ స్వభావం. భయంకరమైన స్వభావం అండి ఇది. చివరికి నీ నెత్తి మీదకే వచ్చి కూర్చుంటుంది అది. నువ్వేదో ఎగిరి పడుతున్నావు కానీ నీ నెత్తి మీదకే వచ్చి కూర్చుంటుంది అది. కానీ మనం వీళ్ళను ఫాలో అవ్వాలి. ఎవరిని? అబ్రహామును ఫాలో అవ్వాలి, యోబును ఫాలో అవ్వాలి, శంకర్ని ఫాలో అవ్వాలి, యజ్రాను ఫాలో అవ్వాలి, యెషయాను ఫాలో అవ్వాలి. ఇంకా చాలామంది ఉన్నారు.
వాక్యాన్ని బాగా కూర్చొని నెమ్మదిగా ధ్యానం చేస్తే చాలామంది ఉన్నారు. వాళ్ళని అనుసరిస్తూ ఉంటే ఒకానొక దినాన ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగిమణిగి తగ్గించుకొని ఉండే ఆ లెక్కలో ఉంటే నువ్వు హెచ్చింపబడతావు. మరి అలాగ నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? అలాగ తగ్గించుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా నా జీవితంలో నేను సరిగ్గా ఉండాలి కదా ప్రభా, నాకు తెలియకుండా నాలో ఏం పని చేస్తుందో నాకు సరైన గ్రహింపునివ్వండి. నాకు తెలియకుండా నాలో ఎలాంటి మనస్సు వస్తుందో ఆ మనస్సును నాలో నుండి తీసివేయండి ప్రభా. నా స్వభావాన్ని మార్చండి, నా అంతరంగమును మార్చండి నాయన. మా కుటుంబములో నాయన అబ్రహాము లాంటి తగ్గించుకునే మనస్సు మేము కలిగి ఉండాలి ప్రభువా. నాయన యెషయా వలె తగ్గించుకునే మనస్సు నా జీవితంలో ఉండాలి. అప్పుడు మీరు హెచ్చిస్తారు కదా. మా ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి కారణం ఈ హెచ్చించుకునే మనస్సు ఉండటమే కదా. పరిసయ్యుడు ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది, సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. కారణము హృదయము యథార్థంగా ఉందయా. మనం కూడా మనల్ని పరిశీలన చేసుకుందాం. సహోదరుడా సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీ హృదయము ఆయన చూస్తాడు. నీ నోటి నుండి వచ్చే ప్రార్థన కాదు ముఖ్యం, నీ హృదయం ఎలాగుందో చూస్తున్నాడు. హృదయం యథార్థంగా పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధమైన హృదయంలో నుండి ప్రార్థన వస్తే ఆ ప్రార్థనకు నువ్వు ఖచ్చితంగా జవాబు చూస్తావు. ప్రభా నా హృదయంలో అలాంటి పరిశుద్ధత ఇవ్వండి, పవిత్రత ఇవ్వండి. నమ్మకముగా నేను జీవించాలి. మనస్సు కఠినము కానివద్దు ప్రభా. మనస్సును నేను పాడు చేసుకొని వద్దు నాయన. సరైన జ్ఞానము నాకు ఇవ్వండి. నన్ను నేను తగ్గించుకొని మీ కొరకు జీవించాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా. స్తోత్రార్హుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపా సత్య సంపూర్ణుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ప్రభా అబ్రహాము లాంటి మనస్సు, యజ్రా లాంటి మనస్సు, యోబు లాంటి మనస్సు, యెషయా లాంటి మనస్సును మేము కలిగి మీ కొరకు జీవించాలి ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధిలో మీ వాక్యమును మేము గట్టిగా పట్టుకొనుటకు, మీ బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి దేన మనస్కులుగా ఉండుటకు సహాయము చేయండి. విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.